ఉంది. బట్ అనుకూలమైన ఫలితం బీజేపీకి కొంత రావచ్చు అనే అభిప్రాయం కూడా ఉంది. బట్ ఏదైనా జరగవచ్చు. ఇంకొక 2 నెలల తర్వాత ఫలితం పైన స్పష్టత వస్తుంది. రైట్ సార్, ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. ఒకసారి కేరళకి వెళ్దాం. కేరళలో ఎల్డీఎఫ్ 47 స్థానాలతో కొనసాగుతోంది. యూడీఎఫ్ అత్యధికంగా 89 స్థానాల్లో ముందంజలో ఉంది. సో మెజార్టీ 71 స్థానాలు. 140 స్థానాలకు జరిగినటువంటి ఎన్నికల్లో 71 స్థానాలు గెలిస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అది అవకాశం ఉంటుంది. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ యూడీఎఫ్ అధికారం చేపట్టే దిశగా అడుగులు వేస్తోంది. కేరళలో కాంగ్రెస్కి ఓటు వేశారు. సో మొట్టమొదటిసారి ఒక వామపక్షం లేని ప్రభుత్వం భారతదేశంలో ఏర్పడబోతోంది అని స్పష్టంగా చెప్పొచ్చు ఈ ట్రెండ్స్ ప్రకారం చూస్తే కనుక. ఒకసారి కేరళ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సైదులు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సైదులు, సో కేరళ అప్డేట్స్ ఏంటి? ఎస్ శ్రీకాంత్, కేరళలో స్పష్టమైన ఆధిక్యం దిశగా యూడీఎఫ్ వెళ్తుంది. సో ఇక దాదాపుగా మ్యాజిక్ ఫిగర్ దాటింది 71. అంటే మొత్తం 140 నియోజకవర్గాలు ఉన్నటువంటి కేరళ రాష్ట్రంలో 71 స్థానాలు మ్యాజిక్ ఫిగర్ దాటి అడుగులు వేస్తుంది యూడీఎఫ్, కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూడీఎఫ్. సో ఇప్పుడు కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకుంటుంది. అయితే అదొక భాగం. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు అనేది కూడా సర్వత్రా ఆసక్తి. సో ఏ వర్గానికి చెందిన వారు ఆ వర్గం సంబంధించినటువంటి వారు ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో ఆ విజువల్స్ కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు వైరల్ అవుతున్నాయి కేరళ రాష్ట్రంలో. సో ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి విడి సతీశన్ ముఖ్యమంత్రి అవుతారా, ఆయన అనుచరులు అందరూ కూడా ఆయనే ముఖ్యమంత్రి అంటూ కూడా ఫ్లెక్సీలు వేస్తూ ఉన్నారు. సో ఇక కేసీ వేణుగోపాల్, ఏఐసిసి జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి కూడా ఆయన వర్గం ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. కేరళలో స్పష్టమైన మెజారిటీ మ్యాజిక్ ఫిగర్ దాటి యూడీఎఫ్ వెళ్తున్న నేపథ్యంలో ఇక యూడీఎఫ్ దాదాపుగా అక్కడ గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సర్వేలు కూడా అదే చెప్పాయి. కాబట్టి ఇక కేరళ రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి. కాబట్టి సో రాహుల్ గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా కేసీ వేణుగోపాల్ ఉంటారు. ఏఐసిసి జనరల్ సెక్రటరీగా ఉంటారు. రాహుల్ గాంధీ ఆదేశాల అనుసారం ఆయన పాటిస్తూ ఉంటారు. సో అట్లా రేవంత్ రెడ్డికి చాలా దగ్గరగా ఉన్నారు. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడంలో చాలా కీలక పాత్ర కేసీ వేణుగోపాల్ పోషించారు. సో ఇప్పుడు కూడా కేసీ వేణుగోపాల్ని ముఖ్యమంత్రి చేయడానికి కోసం చూడాలి మరి రేవంత్ రెడ్డి ఏ విధంగా అడుగులు వేస్తారు, ఏంటి అతని వ్యూహం ఏంటి అనేది. సో ఏదేమైనా సరే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి విడి సతీశన్ ముఖ్యమంత్రి అవుతారా, లేదంటే ఏఐసిసి జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ ముఖ్యమంత్రి అవుతారా అనేది ఇప్పుడు కొంత ఆసక్తి. సో ఇక విడి సతీశన్ గురించి ఒకసారి తెలుసుకుందాం. ఆయన 2001 నుంచి వరుసగా పరువూరు నియోజకవర్గం నుంచి వరుసగా గెలుచుకుంటూ వస్తున్నారు. సో 6 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు పరువూరు నియోజకవర్గం నుంచి. సో ఆయన విడి సతీశన్ ప్రతిపక్ష నేతగా ఇప్పుడు ఉన్నటువంటి ఎల్డీఎఫ్ అధికారంలో ఉన్నటువంటి యూడీఎఫ్ ప్రతిపక్ష నేతగా ఆయన ఉన్నారు. సో ఆయనకు పెద్ద ఎత్తున కేరళలో పెద్ద ఎత్తున అభిమానులు కూడా ఆయనకున్నారు. అదేవిధంగా కేసీ వేణుగోపాల్ అలప్పూజ లోక్సభ స్థానం నుంచి 4 సార్లు ఆయన పోటీ చేస్తే 3 సార్లు ఆయన గెలిచారు. ప్రస్తుతం ఆయన ఎంపీగా అలప్పూజ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎంపీగా ఆయన కొనసాగుతున్నారు. 2024 పార్లమెంటు ఎన్నికల్లో కేరళ నుంచి అలప్పూజ నియోజకవర్గం నుంచి పార్లమెంటు నియోజకవర్గం నుంచి కూడా ఆయన గెలిచారు. సో ఈయన ఇప్పుడు ఒకవేళ కేసీ వేణుగోపాలే ముఖ్యమంత్రి అయితే అలప్పూజ పార్లమెంటు నియోజకవర్గానికి ఆయన రాజీనామా చేయాల్సి ఉంటుంది. సో ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఆయన ఉప ఎన్నిక తీసుకొచ్చి పోటీనా లేకపోతే ఎమ్మెల్సీ ఇచ్చి ముఖ్యమంత్రి చేయడం అనేది కూడా జరుగుతుంది. సో కాబట్టి చూడాలి మరి విడి సతీశన్ అదేవిధంగా కేసీ వేణుగోపాల్ మీద ప్రధాన పోటీ అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది కూడా ఇప్పుడు సర్వత్రా ఆసక్తి. అయితే మనకు అందుతున్న సమాచారం ఏంటంటే రాహుల్ గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. కేరళ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా వెళ్ళి 2-3 సార్లు ప్రచారం నిర్వహించారు. సో అదేవిధంగా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళ ముగ్గురు కూడా కేరళ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో దాదాపుగా 22 రోజుల పాటు కూడా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన కేరళలోనే మకాం వేశారు. దాదాపుగా 20 రోజుల పాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నప్పటికీ కూడా ఆయనపైన అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా సో ఆయన కేరళ రాష్ట్రంలోనే ఉన్నారు. కేరళలో యూడీఎఫ్ అభ్యర్థుల గెలుపు కోసం ఆయన విస్తృత ప్రచారం కూడా చేశారు. కాబట్టి సో ఇక కేరళ రాష్ట్రంలో మార్పు కేరళ ప్రజలు, ఎందుకంటే అత్యంత అక్షరాస్యత కలిగినటువంటి రాష్ట్రం కేరళలో యాక్చువల్గా ప్రతిసారి కూడా గత 45 ఏళ్ళ కేరళ చరిత్రలో ఒకసారి చూసుకుంటే ఒకసారి ఎల్డీఎఫ్కి అవకాశం ఇస్తే మరోసారి యూడీఎఫ్కి అవకాశం ఇస్తే ఎల్డీఎఫ్కి, అలాంటిది 2016, 2021లో వరుసగా సిపిఎం పార్టీ నేతృత్వంలోని ఎల్డీఎఫ్కి కేరళ ప్రజలు అవకాశం ఇచ్చారు. సో కేరళ ప్రజలు అత్యంత అక్షరాస్యులు కాబట్టి సో వారు మార్పు ప్రతిసారి కూడా కోరుకుంటారు. అలాంటిది అనూహ్యంగా
కేరళ చరిత్రలోని ఒక రికార్డు. సిపిఎం పార్టీ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ 2016, 2021లో అక్కడ పినరయ్ విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ అధికారం చేపట్టింది. అయితే ఇప్పుడు కేరళ ప్రజలు మార్పు కోరుకున్నారు, కాంగ్రెస్ పార్టీకి జై కొట్టారు. దాదాపుగా మ్యాజిక్ ఫిగర్ దాటి యూడిఎఫ్, కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూడిఎఫ్ మ్యాజిక్ ఫిగర్ దాటి ముందుకెళ్తుంది. సో ఇక స్పష్టమైన ఆధిక్యం దిశగా ఉన్నది కాబట్టి సో ఇక యూడిఎఫ్ అధికారంలో చేపట్టబోతుంది. కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరనేదే సర్వత్రా ఆసక్తి. రమేష్ చెన్నుతుల ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్, ఆయన కూడా రేసులో ఉన్నారని చెప్పేసి కూడా ఆయన అనుచరులు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. విడి సతీశన్ ఆయన 10 ఏళ్ల పాటు అంటే సిపిఎం పార్టీ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఎల్డీఎఫ్ ప్రభుత్వం పైన నిరంతరం పోరాటం చేస్తూ సో వారి యొక్క చేసినటువంటి అవినీతి, అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలపైన ప్రజల పక్షాన నుండి అడగడంలో కూడా ఆయన ముందంజలో ఉన్నారు. సో విడి సతీశన్కి ముఖ్యమంత్రి ఇవ్వాలని చెప్పేసి కూడా ఆయన అనుచరులు, ఆయన పోటీ చేసినటువంటి పరువూరు నియోజకవర్గం చెందినటువంటి అనుచరులందరూ కూడా ఆయన ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి విడి సతీశన్ అని చెప్పేసి కూడా ఏర్పాటు చేస్తున్నారు. కేసీ వేణుగోపాల్కి కూడా అత్యంత అభిమానులు కేరళలో ఉన్నారు కాబట్టి చూడాలి. మరి ఇప్పుడు ఒకవేళ కేసీ వేణుగోపాల్ అత్యంత సన్నిహితుడిగా రాహుల్ గాంధీ కుటుంబానికి ఉన్నారు, ఏఐసిసి జనరల్ సెక్రటరీగా ఆయన ఉన్నారు కాబట్టి ఒకవేళ ఇక ఆయన కేరళ రాష్ట్రానికే పరిమితం అవుతారా, లేదంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తీసుకోబోయేటువంటి కీలక నిర్ణయాలకి పరిమితం అవుతారనేది కూడా సర్వత్రా ఆసక్తి. చూడాలి మరి ఇక ఎటువంటి నిర్ణయం కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి తీసుకోబోతున్నది కూడా సర్వత్రా ఆసక్తి. ఒకవేళ ఇక కేసీ వేణుగోపాల్ సేవలు చాలు అనుకుంటే మాత్రం కేరళ రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి చేయొచ్చు. సో ఇక ఏఐసిసి స్థాయిలో ఏదైనా ఒక బలమైన లీడర్ని మరోసారి తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఏదేమైనా సరే కేరళలో యూడిఎఫ్ స్పష్టమైనటువంటి ఆధిక్యం తీసుకెళ్తున్న నేపథ్యంలో కేరళ రాష్ట్రంలో ఇప్పుడు ఎవరు యూడిఎఫ్ ముఖ్యమంత్రి అనేది కూడా సర్వత్రా ఆసక్తి. కాబట్టి విడి సతీశన్ అవుతారా, లేకపోతే కేసీ వేణుగోపాల్ అవుతారా, రమేష్ చెన్నుతుల అవుతారా అనేది కూడా ఇప్పుడు ఆసక్తి. ఎవరు అనుచరులు వారే ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకొని మా అభ్యర్థి సీఎం అని చెప్పేసి కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలన్నీ కూడా వైరల్గా మారుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ సైదులు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. మళ్ళీ అప్డేట్స్ కోసం మిమ్మల్ని సంప్రదిస్తాం. సో మొత్తానికి ఈ ఎన్నికల్లో ప్రధానంగా కొన్ని కీలకమైనటువంటి